హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నా. దానికి కావాల్సింది పాలకూర. మనం కొంచెం వాటర్ బాయిల్ చేసుకొని వాటర్ తీసి చల్ల వాటర్లో కడుక్కొని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను 1.5 కప్పు బియ్యం పిండి తీసుకున్నా. ఇక్కడైతే మిక్సీలో ఏం చేసిన అంటే మిక్సీలో వెజిటేబుల్స్ అన్నీ కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకున్నా. దాంట్లో ఏంటంటే క్యారెట్, బీన్స్, బఠానీ, ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లము, ఎల్లిపాయలు వేసుకొని జీలకర్ర వేసుకొని పేస్ట్ లాగా వేసుకున్నాం. మీరు కావాలంటే చిన్న పీసులాగా కట్ చేసుకోవచ్చు. నేను చూడండి ఇట్లాగా మొత్తం. ఇప్పుడైతే ఆ పేస్ట్లో మొత్తం మనం కొంచెం వాటర్ వేసుకొని అవన్నీ వేసుకొని ఈ మిక్చర్ ఏదైతే చేసినామో అది కూడా వేసుకొని దాంట్లోనే మనం ఈ పేస్ట్ వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత వెజిటేబుల్ ఇప్పుడు వేసుకోవాలా. మీరు వెజిటేబుల్ వేసుకుంటే ఇట్లా ఇప్పుడైతే వెజిటేబుల్ వేసుకోవాలి. నేనైతే అది చిన్నగా బరకగా కట్ చేసి మిక్సీ పట్టినది అయితే అందులో వేసేసుకున్నా. ఇక్కడైతే 1 స్పూన్ అయితే ఈనో తీసుకున్నా. మీరు కావాలంటే బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా నేను కొంచెం ఈనో తీసుకున్నా. కొంచెం తొందరగా చేయాలనుకుంటే ఈనో వేసుకుంటే బెటర్. ఇక్కడైతే చిన్న చీజ్ ట్యూబ్స్ అయితే కట్ చేసుకుంటున్నా. ఇంకా అన్నీ మిక్సీ చేసుకున్న సాల్ట్, మళ్ళీ గరం మసాలా, మిరియాల పొడి, కొంచెం అంతా జీలకర్ర పౌడర్, కొంచెం అంతా పెరి మసాలా వేసుకుని అన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం రెస్ట్ చేయాలంటే కొంచెం రెస్ట్ పెట్టాలా. ఒక 10 మినిట్స్ అన్న పెట్టిన తర్వాత మనం పొంగనాలు వేసుకుంటాం కదా, దానిపైన అయితే కొంచెం వేడైన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని కొన్ని అడుగుకు నువ్వులు వేసుకొని దానిపైన మనం పొంగనాలు వేసుకోవాలా. ఇవి చూడండి నేను చూపించినట్టు వేసుకొని కొంచెం చిన్న మంట పైన అయితే మనము దానిని మంచిగా ఫ్రై కానివ్వాలి. ఎందుకంటే లోపల పచ్చితనం అనేది మొత్తం పోవాలా. వెజిటేబుల్స్ కూడా మనం పచ్చి వేసుకున్నాం కదా, ఉడికేటట్టు వరకు స్లోలీ మంటలనే మనము కుక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే చూడండి మా పాపకి మా బాబుకి కూడా అయితే చిన్న దోశల్లాగా కూడా ట్రై చేసిన, అది కూడా చీజ్ వేసి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి.